ఇవాళ గోల్డ్ సిల్వర్ రేట్స్ మరింత దిగవచ్చాయి. తులం గోల్డ్ రేట్ 1600 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,46,000 రూపాయలు పలుకుతోంది. ఇక కిలో వెండి ధర 1000 రూపాయలు తగ్గడంతో 2,29,500 రూపాయలుగా ఉంది. ఇక గ్లోబల్ మార్కెట్ లో వరుసగా 4వ వారం గోల్డ్ రేట్స్ దిగవచ్చాయి. డాలర్ బలపట్టంతో గోల్డ్ రేట్స్ కరెక్షన్ కు గురయ్యాయి. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ 1% క్షీణించి $4,050లకు చేరింది. ఔన్స్ సిల్వర్ 57.88 దగ్గర ఉంది. సో ఇవాళ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మరింత దిగివచ్చాయి. తులం గోల్డ్ రేట్ ప్రెసెంట్ 1600 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర వచ్చి 1,46,000 రూపాయలు పలుకుతోంది. మరోవైపు సిల్వర్ కూడా అంతే 1000 రూపాయలు తగ్గింది ఈరోజు. సో 2,29,500 దగ్గరగా ఈరోజు కొనసాగుతోంది. ఇక గ్లోబల్ మార్కెట్లో వరుసగా 4వ వారం కూడా గోల్డ్ రేట్స్ దిగివచ్చాయి. మెయిన్గా డాలర్ బలపట్టంతో గోల్డ్ రేట్స్ కరెక్షన్కు గురవుతున్నాయి. యుఎస్ ఫ్యూచర్స్లో ఔన్స్ గోల్డ్ 1% క్షీణించి $4,050లకు చేరింది. అలానే ఔన్స్ సిల్వర్ 57.88గా ఉంది. గోల్డ్ సిల్వర్ రేట్స్ ఒకవైపు దిగివస్తుంటే మరోవైపు సేల్స్ మాత్రం గణనీయంగా పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు తగ్గుముఖం పడుతున్నా జనం మాత్రం కొనుగోళ్లకు ఇంకా వెనకడుగు వేస్తున్నారు. దీంతో బంగారు, వెండి అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా భారీగా పడిపోయాయి. గతంలో దేశంలోకి నెలకు దాదాపు 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారం దిగుమతి అయ్యేది. కానీ ప్రస్తుత పరిణామాల వల్ల అది కేవలం 25 నుంచి 30 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. అంటే దిగుమతుల్లో ఏకంగా 60% పైగా క్షీణత నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో 10 గ్రాముల తులం గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హై అంటే 1,69,000 రూపాయలకు పెరిగింది. ఇక ప్రస్తుతం ధర 1,46,000 రూపాయలు పలుకుతోంది. అంటే గోల్డ్ రేట్ దాదాపు 23,000 రూపాయలకు పైగా తగ్గింది. ఇక వెండి ధర విషయానికి వస్తే మార్చిలో కేజీ వెండి 4,10,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం 2,30,000 రూపాయలకు తగ్గింది. అయితే ధరలు తగ్గినప్పటికీ సాధారణంగా భారతీయులకు ఉండే బంగారం మోజు మాత్రం ఈసారి మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు, దిగుమతులు భారీగా పడిపోయాయి. జ్యువెలరీ షాపుల్లో వ్యాపారాలు 70% నుంచి 80% వరకు పడిపోయాయి. పెద్ద షోరూంలు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తామన్నా కొనుగోలుదారులు రావటం లేదు. ఇక చిన్న షాపులు, గోల్డ్ స్మిత్లు అయితే భారీ షోరూంలు ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్ల దాటికి పోటీ పడలేకపోతున్నారు. ఇక పెళ్లిళ్లు తదితర శుభకార్యాలకు కొద్ది మొత్తంలో గోల్డ్ను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ధరలు ఇంకా తగ్గుతాయనే అంచనాతో ప్రజలు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇక ఫారెక్స్ రిజర్వులను కాపాడి కరెంటు ఖాతా లోటును అదుపు చేసేందుకు కేంద్రం ఇటీవల గోల్డ్ పైన దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ ఏడాది కాలంలోనే గరిష్ట స్థాయికి చేరింది. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే సంకేతాలు రావటం గోల్డ్ సెంటిమెంట్ను బలహీనపరిచింది. దీంతో గతంలో లాభాల కోసం బంగారంపై ఇన్వెస్ట్ చేసిన ప్రజలు ఇప్పుడు రూటు మార్చారు. స్టాక్ మార్కెట్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉండడంతో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇక జూన్ నెలలో ఇప్పటి వరకు తులం గోల్డ్ రేట్ ఏకంగా 15,000, కిలో వెండి ధర 45,000 రూపాయల వరకు తగ్గాయి. ఈ భారీ హెచ్చుతగ్గులు వినియోగదారుల్లో ఒక రకమైన భయాన్ని తెచ్చాయి. దీంతో కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. సో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ భారీగా తగ్గినా కూడా కస్టమర్స్ లేక షోరూమ్స్ వెలవెలపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు భారీ ఆఫర్స్ ఇస్తున్నప్పటికీ కూడా ప్రజలు వెనకడుగు వేస్తూ ఉన్నారు.